ఆట రంజుగా సాగాలంటే ఆటాడే వాళ్లే కీలకం. సీజన్ హిట్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా ఆటాడేవాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. అయితే బిగ్ బాస్ ప్రారంభమైన ప్రతిసారీ ఆ కంటెస్టెంట్స్ ని చూసి వినిపించే ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే, రేయ్ ఎవర్రా మీరంతా అని. అయితే ఈ సీజన్లో కూడా దాదాపు అలాంటి వాళ్లే ఉన్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే తెలిసిన మొహాలైతే కనిపించడం లేదు. అబ్బబ్బే, బిగ్ బాస్ కి బజ్జే లేదబ్బా అని అంటున్నారు కాని ఆట మొదలైన తరువాత దానంతటా అదే వస్తుంది. ఇదే బిగ్ బాస్ ఆట స్పెషాలిటీ. ఒకప్పుడు అంటే బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో. కాని ఇప్పుడంతా ముక్కు మొహం తెలియని బ్యాచ్లతోనే మమ అనిపిస్తున్నారు. ఎవరో ఒకరిద్దర్ని తెలిసిన మొహాలను తీసుకొచ్చి మిగిలిన వాళ్లంతా యూట్యూబ్, సీరియల్, సోషల్ మీడియా దారబోత ఐటం భామలనే కంటెస్టెంట్స్ గా రప్పిస్తున్నారు. ఇక వచ్చే కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం. బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్. మొదటగా శేఖర్ భాషా ఆర్జేగా. ఇతను అందరికీ తెలియకపోవచ్చు కాని రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో హాట్ టాపిక్ గా మారి స్టూడియోలోనే లావణ్యతో చెప్పుదెబ్బలు తిన్న ట్రాక్ రికార్డు ఉంది. గత 2-3 నెలలుగా చాలా యూట్యూబ్ ఛానల్స్ ని, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్లని బతికించాడు. ఏ ఛానల్ చూసినా ఏ డిబేట్ చూసి మనోడే కనిపించేసరికి తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పోట్లాడేందుకు సిద్ధం చేశారు. నిజానికి ఇతన్ని గత సీజన్లకు కూడా సంప్రదించారు కాని చివరి క్షణాల్లో పక్కన పెట్టారు. కాని ఈ సీజన్కి మాత్రం ఇతనే బిగ్ బాస్ కి మెయిన్ కంటెస్టెంట్ గా అవ్వబోతున్నాడు. రెండవ పేరు నిఖిల్ మలియక్కల్. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న నిఖిల్ బిగ్ బాస్ 8లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబోతున్నాడు. ఇతను కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకడు. గోరింటాకు తోపాటు ఇతర సీరియల్తో పాపులర్ అయిన ఇతను తాజాగా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ లో మెరిశాడు. ఆ షోని రీతూ చౌదరి ఇతన్ని తెగ లవ్వాడేసింది. మరి బిగ్ బాస్ లోకి వీళ్ళిద్దరూ జంటగా వస్తుండటాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు పత్తేపారానికి. మూడవ నేమ్ ఆదిత్య ఓం. ఇతను లాహిరి చిత్రంతో పాపులర్ అయిన ఇతను నటుడు, దర్శకుడు, నిర్మాతగా అనేక సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ఇతను పెద్దగా కనిపించకపోవడంతో వెతికొచ్చి మరీ బిగ్ బాస్ హౌస్లోకి రప్పిస్తున్నారు. కూడా కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ అనే చెప్పాలి. అగ్రెసివ్ తో ఫిజిక్ కూడా గట్టిగానే ఉండటంతో బిగ్ బాస్ హౌస్లో ఆటాడిస్తాడనడంలో సందేహం లేదు. నాల్గవ పేరు నైనిక అనసూరు. ఈమె మంచి డాన్సర్, యూట్యూబర్. చాలా షార్ట్ ఫిల్మ్స్ లో చేసింది. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. గ్లామర్ సొగసులు కూడా ఎక్కువే కాబట్టి ఈమెను బిగ్ బాస్ 8కి ఫైనల్ చేశారు. నంబర్ 5 యష్మి గౌడ. ఈమె కన్నడ నటి. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా ఫేమస్ అయ్యింది. స్వాతి చినుకులు సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె కూడా కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ లో ఉన్నారు. నంబర్ 6 అభిరామ్ వర్మ. ఇతను రాహు, నీతో వంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఇతను మోడల్ కూడా. మిస్టర్ ఆంధ్రప్రదేశ్గా గెలిచారు. అందగాడే కాబట్టి మరి ఆటగాడు కూడా అవుతాడనే హౌస్లోకి రప్పిస్తున్నారు. వీరితో పాటు దాదాపు 14 మంది కన్ఫామ్ కంటెస్టెంట్స్ లిస్ట్ మొత్తం చూద్దాం. 7th పర్సన్ అభయ్ నవీన్, నటుడు. 8th పర్సన్ బెజవాడ బేబక్క, సోషల్ మీడియా సెలబ్రిటీ మరియు కిరాక్ సీత, బేబీ ఫేమ్, యూట్యూబర్ మరియు యాక్టర్ ఖయ్యూమ్ అలీ తమ్ముడు. అండ్ విస్మయ స్త్రీ నటి, యూట్యూబరీ లిస్ట్లో ఆదివారం నాడు హౌస్లోకి వెళ్లేది 14 మందే. అయితే మిగిలిన వాళ్లని వైల్డ్ కార్డ్ ద్వారా తరువాతి వారాల్లో హౌస్లోకి వెళ్తారనేది లేటెస్ట్